ఈశాన్యాదులలో ఉన్న చెట్లను కొట్టకూడదు, చెట్లు బరువు కాదు. విద్యార్థికులు గురువులు వీళ్ళకి ఎప్పుడు కూడా సక్రమ ప్రదక్షిణ చేయాలి, వ్యతిరేక దిశలో వెళ్ళకూడదు అనమాట. ఉదాహరణకు గురువు గారు పురాణం చెబుతున్నారు, గుళ్ళో ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈయనతో కలిపి చేయాలి, ఈయన్ని విడిచిపెట్టి చేయకూడదు. ఇలా వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయకూడదు. ఈ మధ్యన చండీ ప్రదక్షిణ అనే పేరుతో శివాలయాల్లో వెనక్కి తిరుగుతున్నారు. అవి మీకు కలియుగంలో పనికిరావు, అది కేవలం యోగులకి. ఇలాంటి పెద్ద ప్రదక్షిణలు చేయొద్దని చెప్పాడు. అప్రదక్షిణం నాకు రియాక్తం. ఇతరులు ఉపయోగించిన పూలమాలలు, అన్నపానీయాలు, వస్త్రాలు ఉపయోగించకూడదు. ఒక్క గురువులకే మెడలో వేసిన దండ మళ్ళీ మీరు వేసుకోవచ్చు, అది కేశమాల. కానీ ఎవరికి వేసి వేయకూడదు. అప్పాయమ్మకు వేసింది డిప్పాయమ్మకు వేయకూడదు. మళ్ళీ చాలా మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సన్మానాల్లో ఓ దండ పట్టవడం, గురవయ్య గారికి వేయడం, మళ్ళీ ఆ దండ తీసి పక్కవాడికి చేయడం, మళ్ళీ ఇంకోటి చేయడం, 100 మందికి ఒకటే దండ. అలా వేయకూడదు. అలా వేసిన వాడికి వేయించుకున్న వాడికి కూడా నష్టం. అందుకే కలియుగంలో అసలు దండలే తీసి పారేస్తున్నారు. కారణం అది. సాధ్యమైనంత వరకు రాత్రిపూట శిరస్నానం చెయ్యరాదు, విశేష కారణం లేకుండా. ఇప్పుడు మైలు వచ్చి ఇలాంటప్పుడు తప్ప రాత్రిపూటకి శిరస్నానం చేయరాదట. అలాగే కొన్ని శుభకార్యాలలో రాత్రికి అభ్యంగన స్నానం చేయొచ్చు, కానీ నిత్యం మాత్రం అభ్యంగన స్నానం పనికిరాదు రాత్రి వేళ. తలకి అంటుకున్న నూనె ఒంటికి రాసుకోరాదు. తల స్నానం చేసిన వెంట్రుకలు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. తలను తోడు ఆడాళ్ళు ఇలా కూర్చొని భంగ్ అని కొడతారు, అలా పట్టుకొని తుడుచుకోవాలి. అలా జుట్టు విదిలించుకున్న పాపాత్ములకి కుష్ఠరోగం వస్తుంది, మక్కలు వస్తాయట, తెల్ల మక్కలు. తెల్ల మక్కలు రోగం రావడానికి ఇది కూడా ఒక కారణం ఉంటారు. ఈ జన్మలో కొంతమంది ఒళ్ళంతా తెల్ల మక్కలు ఎందుకు వస్తున్నాయంటే జుట్టులా విదిలిస్తే ఈ నీళ్లు పక్కన ఎక్కడో పడితే అన్నమాట.